మీరు ఇప్పుడు అగ్ని పరీక్ష మీద ఏం చెప్పారా? అగ్ని మీకు అన్యాయం జరిగింది గదా! సెలెక్ట్ కాలే గదా! నేను వాళ్ళని సాటిస్ఫై చేయలేదనుకుంటానన్న. నేను ఒకళ్ళని బ్లేమ్ చేయనని చెప్పినా గదా! అదే. ఓకే. ముందే చెప్పినా గదా! హ్మ్. నేను ఎవరిని బ్లేమ్ చేయను. నా సక్సెస్‌లో నలుగురున్నారని చెప్పుకుంటాను గానీ, నా అక్కడ ఫెయిల్ అయ్యా. ఫెయిల్ అయినా నేను గివ్ అప్ అవ్వను. ఎంత బంతి కొడితే అంత రేంజ్‌కి ఎదుగుతానే తప్పితే నేను గివ్ అప్ అయితే ఇవ్వను. శ్రీముఖి ఎట్లా సపోర్ట్ చేసి? శ్రీముఖి బానే సపోర్ట్ చేసిందన్న. కాపోతే వీళ్ళు ఫోటో ఒకటి సెండ్ చేయమని చెప్పారు నాకు. మీ ఫోటో ఒకటి సెండ్ చేయండి అని చెప్పారు. ఎప్పుడు? బిగ్ బాస్ టీమ్ ముందు అచ్చా! ఓకే. అగ్నిపరీక్ష షో ఎంటర్ అయ్యేటప్పుడు. దానిలో ఏంటంటే ఒక ఫోటో పంపించేసా. ఏ ఫోటో పంపియాలి, ఎట్లా పంపియాలి తెలీదు నాకు. యాక్చువల్‌గా ఫోటో పంపించేసాను. ఒక సెల్ఫీ లాగా దిగేసి. అదేంటంటే ఈ హెయిర్ నాది రింగులు తిరుగుతది కొంచెం. కర్లీ ఇక్కడ ఇంత స్టైలిష్‌గా ఉన్నారు, ఇక్కడేంటి ఇలా ఉన్నారు అని అడిగారు. అంటే నేనన్నాను, మేడం నేను గుండు చేపించుకున్న తర్వాత హెయిర్ వచ్చిందన్న ఇది. అది ముందున్నది మేడం, అది అట్లా ఉంది కర్లీ హెయిర్. అది కాస్త తలస్నానం చేసి బాగుందన్న దిగాను, నా ఫోన్లో నేనే దిగాను. ఇది గుండు చేపించుకున్నాను, ఇది చేపించుకున్న తర్వాత హెయిర్ వచ్చింది మేడం అని చెప్పాను. ఓకే అనింది. ఇంకా అంతే. ఇంకా తర్వాత అయిపోయిన తర్వాత నవదీప్ అన్నకి నాకు కన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు శ్రీముఖి గారు మామూలుగా అట్లా ఉన్న తర్వాత మళ్ళీ ఆగిపోయింది. ఓకే. అంటే వాళ్ళని ఫస్ట్ సారి స్టేజ్ మీద చూసినప్పుడు భయమైందని చెప్పారు మీరు వీడియోలో. ఫస్ట్ భయం వేసింది, కానీ నవదీప్ అన్నతో మాట్లాడేటప్పుడు భయం అంతా పోయింది. బాగా మాట్లాడింది. ఓకే. ఓవరాల్ గా బిగ్ బాస్ కి అయితే వెళ్ళాలని ఉంది. మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేస్తారా? ఇప్పుడు కాదన్న, ఎప్పటికైనా సరే బిగ్ బాస్ హౌస్ లోకి నేను వెళ్తా. ఓకే. అది కొంతమంది అది పిచ్చి అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు అన్న. నేనైతే నాకు ఫస్ట్ నుంచి గేమ్స్ మస్తు ఇష్టం. ఓకే. ఏ గేమ్ అయినా ఎట్లయినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ గేమ్కి వెళ్ళినా నేను ప్రైజ్ లేకుండా అసలు రాను. స్కూల్ టైం కాడి నుంచి కూడా, స్కూల్ టైం నుంచి కబడ్డీకి వెళ్తా ఉండేవాడిని, వాలీబాల్ ఆడుతూ ఉండేవాడిని. సింగింగ్ అంటే నేను వెళ్ళి వెనక తిరిగి వచ్చిన షో లేదు, కాంపిటీషన్ లేదు. కాలేజీలో కూడా మా కాలేజీ తరపున నేను వెళ్ళేసేవాడిని, కప్పులు తీసుకొచ్చేవాడిని. అంటే ఇప్పుడు 6 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు కదా, దాంట్లో మీ పవన్ ఒకటి ఫేవరెట్, దమ్ము శ్రీజ అనేది మీ ఇద్దరు. ప్రియా శెట్టి ఉంది కదా, ప్రియా శెట్టి ఇప్పుడు కరెక్ట్ ఆడుతున్నారంట. ఖచ్చితంగా ఆడతారన్న వాళ్ళు, మంచిగా ఆడుతున్నారా? చూస్తున్నారు బిగ్ బాస్? నేను చూసాను. ఫస్ట్ అయితే కొంచెం బాధ వేసి నేను ఎందుకు వీళ్ళు సెలెక్ట్ చేయలేదు అనేసి బాధలో ఫస్ట్ సరిగ్గా చూడలేదు. తర్వాత చూసాను, ఆ ఫ్రెండ్స్ వెళ్ళారు కదా, ఆర్మీ భవన్ ఉన్నాడు, శ్రీజ దమ్ము ఉంది, ప్రియా శెట్టి ఉంది. ఓకే. సెలెక్ట్ అయిన తర్వాత మాట్లాడారా దమ్ము శ్రీజతోని పవన్ తోని? సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర ఫోన్ కాంటాక్ట్ లేదు. అగ్ని పరీక్ష షో నుంచి బయటకు వచ్చిన తర్వాత కాంటాక్ట్ లో శ్రీజ దమ్ముతో మాట్లాడాను, ఆర్మీ భవన్ తో మాట్లాడాను. ఒక ప్రియా శెట్టితో మాట్లాడలేదు. వీళ్ళిద్దరితో అయితే మాట్లాడాను. కాంటాక్ట్ లో ఉన్నారు వాళ్ళు. కంగ్రాచులేషన్ చెప్పిరా? పవన్ గారు చెప్పాను. పవన్ మంచిగా మాట్లాడు. నేను కూడా కాల్ చేశాను. వైజాగ్ గట పవన్ ప్రమోషన్స్ చేసుకుంటున్నారు అన్న, ఇక్కడికి రండి ఇంటర్వ్యూ నేను ఇస్తా అన్నాడు, కానీ మేము అక్కడికి వెళ్ళలేకపోయాం. పవన్ జెన్యూన్ గా ఉంటాడు. నేనైతే పక్క అనుకున్నానన్న, బా ఇంత త్వరగా నాకు ఇంత మంచి అవకాశం వచ్చేసింది, ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలరా బాబు. అంత తొందరగా వస్తే దాని టేస్ట్ ఎలా తెలుస్తుంది? కష్టపడాలి అంటే అన్న, నేను ఇప్పుడు చిన్నప్పటి నుంచి కష్టాలు పడతానే. ఆ కష్టాలు వేరే, ఈ కష్టం ఈ ప్లాట్ఫామ్ కష్టాలు ఉండాలి కదా అనుకున్నా, కానీ వర్త్ ఉంది నాలో, వచ్చింది అవకాశం అనుకున్నా. ఎట్లయినా నేనైతే ఒకటైతే అనుకున్నా అన్న, ముగ్గురు రెడ్డిస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఒక్కరికైనా నచ్చలేదా నువ్వు అవన్నీ? తెలీదు మరి అసలు. దమ్ము శ్రీజ కూడా నచ్చలేదు అసలు ఎవరికి కూడా. దమ్ము శ్రీజ కూడా ఫస్ట్ లో నచ్చలేదు. ఓన్లీ నవదీప్ ఒక గ్రీన్ ఇచ్చి కాపాడాడు. లేకపోతే వాళ్ళు అనుకున్నా మీకు. దమ్ము శ్రీజ ఫస్ట్ ఎవరికి నచ్చలేదు. గ్రూప్ డిస్కషన్ లో కూడా తనని కొంచెం నచ్చలేదు, ఎవరికి నచ్చలేదు. యాక్చువల్ గా నాకే భయం వేసింది ఫస్ట్. తను అక్కడ నుంచి వచ్చిన తర్వాత అగ్ని పరీక్ష షోలోకి మేము వెళ్ళిన తర్వాత, మేమందరం ఒక లాడ్జిలో ఉన్న తర్వాత అప్పుడు బాగా క్లోజ్ అయిపోయినాం. మొత్తం వాళ్ళు ఇచ్చారా లాడ్జింగ్ ఇవంతా? మొత్తం ఫుడ్ ఎలా ఉండేది? అగ్ని పరీక్షల ఫుడ్ అంతా బాగుండేదా? బాగుంటది. మనల్ని చూసుకునే విధానంలో అయితే అల్టిమేట్ గా చూసుకున్నారు. అంత మందిని కవర్ చేశారు. నాన్ లోకల్స్ అందరినీ మాకు లాడ్జిలో రూమ్ ఇచ్చారు మంచిగా. అక్కడ నుంచి వాళ్ళే మమ్మల్ని షూటింగ్ తీసుకెళ్ళారు. ఎన్ని డేస్ జరిగింది ఇదంతా? ఎన్ని డేస్ జరిగింది? డేసా? మేము ఒక 4 days దాకా ఉన్నాం. 4 days దాకా. 4 days, ఒక 1 day అయితే అసలు ఏం లే, ఒక 4-5 days దాకా ఉన్నాం. లోపల షూటింగ్స్ కానీ లోపలికి తీసుకెళ్ళడం, డ్రెస్సులు అన్ని వాళ్ళు సెలెక్ట్ చేయడం, వాళ్ళే సెలెక్ట్ చేయాలి. ఆ డ్రెస్ కాడ కూడా నా ఫ్రెండ్స్ తిట్టిన వాళ్ళే, ఆ డ్రెస్ నువ్వు అలా ఎందుకు వేసుకోలేవు, మంచిగా వేసుకోవాలి కదా. అవును, పైన షర్ట్ వేసుకో, ఒక జిబ్బా వేసుకున్నావు ఎందుకు నువ్వు? మేడం సెలెక్ట్ చేశారు, అది మన ఇష్టమైన డ్రెస్ వేసుకుంటారులే. 4 చూపెట్టాలా మనం? 15 జతలు తెచ్చుకోమన్నారన్న. 15 కూడా 15 అగ్నిపరీక్ష షోకి 15 తీసుకోమన్నారు. 15 జతలు తీసుకున్నా. అట్లా బెడ్ మీద అన్ని తీసుకొని ఫోటో పెడితే
ఆ కలర్ సెలెక్ట్ చేశారు, రింగ్ చుట్టి పంపించారు ఆ కలర్ అనేసి. వాళ్ళు చెప్పింది మనం వేసుకోవాలి అంతే. అది కూడా వాళ్ళ సెలక్షన్ అంతా, వాళ్ళ సెలక్షన్. ఓకే. ఇంకా తర్వాత నేను ఎప్పటికీ వేరే డ్రెస్ వేసుకుంటాను మేడం, అది కొంచెం లుక్ లేదంటే, లేదు కెమెరాకి బాగా వస్తుంది, బ్లూ కలర్ కదా బాగా వస్తుంది అని చెప్పి తీసుకున్నారు. అంటే ఇప్పుడు మీరు పోలీస్ జాబ్ కి ట్రై చేస్తున్నారు కదా, ఒకవేళ పోలీస్ జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ కి ట్రై చేస్తారా? చేస్తా, కన్ఫర్మ్ చేస్తా. ఎందుకు ఆర్మీ పవన్ ఇప్పుడు సెలెక్ట్ అయ్యాడా, నేను కూడా పోలీస్ వికాస్ లాగా సెలెక్ట్ నేను మీకు ఇందాకే చెప్పిన, నేను ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకున్నా, నాకు నేనే ఇన్స్పిరేషన్. ఎదుటి వాళ్ళు మళ్ళీ ఆలోచిస్తారు ఏంటంటే వాడు నా ఫ్రెండ్ గా యాక్చువల్ గా తనకిష్టం అన్న, ఎవరైనా మనిషి ఆశాజీవి. ఇప్పుడు రైతు బిడ్డ అనగానే పల్లె ప్రశాంత్ వేసారు, అక్కడ తప్పించేసారు. నెక్స్ట్ మీరు పోలీస్ అయిన తర్వాత ఇప్పుడు పవన్ ఎలా ఆడతాడో మనకు తెలియదు. తర్వాత ఇంకా ఒకటి ఏంటంటే, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకున్నా ఎలా మాట్లాడు. నేను ఫస్ట్ టైం ఒక సిటీకి వచ్చి, నాకు యాక్చువల్ గా మెట్రో ఎక్కడం కూడా అదే ఫస్ట్ టైం, ఒక తెలీదు. అలాంటి వాడి నేను అక్కడికి వెళ్ళా. ఇంకా నేను కొంచెం చాలా వరకు చెప్పాలంటే చాలా ధైర్యంగానే పర్ఫార్మెన్స్ చేసి అక్కడ సెలెక్ట్ అవ్వలేదు. ఓకే, నా పర్ఫార్మెన్స్ వాళ్ళకి నచ్చలేదు. ఐ డోంట్ కేర్, నేను పట్టించుకోను. నాలో వర్త్ ఉంది, నేను ఎలా అయినా రాగలను, అలా అయినా చేయగలను, నేను ఎట్లయినా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళగలను. ఆర్మీ పవన్ వెళ్ళాడా, పల్లవ్ ప్రశాంత్ వెళ్ళాడా, వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడతారు. నా స్ట్రాటజీలు నా గేమ్ నేను ఆడుకుంటా. ఒకటి నేను లాగుంటే నచ్చితే నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తా, నేను నాకు లాగా ఉండటం వాళ్ళకి నచ్చిపోతే నేను వెళ్ళను. కానీ నాలో వర్త్ ఉంది, నేనే ప్రూవ్ చేసుకుంటా. ఎట్లయినా సరే, ఇప్పుడు కామన్ మ్యాన్కి వెళ్ళకపోవచ్చాము, సెలబ్రిటీ హోదాలోనైనా కన్ఫామ్గా నేను వెళ్తా. ఓకే. ఆర్మీ పవన్ లో నచ్చింది ఏంటి? ఫ్రెండ్లీనెస్ అన్న, ఫ్రెండ్లీ, జెన్యూన్. ఒక ఎట్లా అంటే యాక్చువల్గా తను ఎవరో తెలీదు, నేను ఎవరో తెలియదు. మేము అక్కడ అగ్నిపక్ష షోలోనే పరిచయం, కానీ అరే ఒరే స్టేజ్కి వెళ్ళిపోయాను చూసావా, అక్కడే తన అంటే ఏంటో తెలుస్తుంది. దమ్ము శ్రీజ ఎలా నచ్చింది ఏంటి? దమ్ము శ్రీజ అంటే తనను చూస్తే మనకు కసి పెరుగుతుంది. ఇప్పుడు తను ఆడే గేమ్స్ చూస్తుంటే ఓకే, నేను ఒకటే అనుకున్నా, ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే తన నాకు కంపల్సరీ కాంపిటీషన్ అయ్యేది. అట్లా అమ్మాయి గట్స్ కానీ పక్క. ఓకే. ప్రియా శెట్టి కూడా ఫ్రెండ్లీనెస్ అన్న, క్యూట్ గా ఫ్రెండ్లీగా. ఎలా అంటే ఇప్పుడు మన పక్కన కూర్చుంటే ఇలా కూర్చొని మేము ఇట్లా కూర్చుని అంత ఫ్రెండ్లీనెస్, కూల్ గా. ఎందుకు భయపడతావు, కూల్గా ఉండు, నీ పర్ఫార్మెన్స్ నువ్వు చేయి, ధైర్యంగా ఉండు అనేసి ఇంకా కూర్చొని అంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటాం. మేము ఒకటన్నా, మేము అక్కడ క్లోజ్ అయిన కొంతమందిలో ప్రియా శెట్టి కానీ, దమ్ము శ్రీజ కానీ, ఆర్మీ పవన్ కానీ, వైజాగ్ మాధురి కానీ, అబు అన్న నేను మాధురి బయటకు వచ్చాం, వీళ్ళు ముగ్గురు వెళ్ళారు. హ్యాపీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే, నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.